Hey guys, welcome back to a new vlog. Please do watch it till the end. A hotel's house shamaane kaddi se galiz ga. Sir, eight sir. A hotel's house shamaane kaddi se galiz ga. అది నా ఫ్రెండ్ వాయిస్ అనమాట. సో నేను తను ఒక కెఫేకి వచ్చాము. కింద రోడ్ చూసారా ఎట్లుందో. సో వ్లాగ్ అంతా చూడండి. అండ్ 3rd ఫ్లోర్లో ఉంది. ఇట్స్ లష్ కెఫే. సో తినే నా ఫ్రెండ్. సో చూసారా ఎట్లా రెడీ అవుతున్నామో. కెమెరా అనగానే గర్ల్స్ అంతా ఫస్ట్ ఉంటారు. సో ఎంటర్ అవుతుంటేనే ఈ వ్యూ లాగా ఉంది. ఇక్కడ నుంచి ఓకే, బట్ ఏదో వాటర్ ట్యాంకర్ కనిపించింది అక్కడ. పార్క్ ఉంది. ఇది పైకి వెళ్ళిన తర్వాత ఇంకా టెరెస్ వ్యూ కూడా ఉంది. సో దానికోసం వెళ్తున్నాము. అక్కడ నుంచి పైకి వెళ్తే ఇట్ ఈస్ వెరీ వెరీ ప్లెజెంట్. మేము వెళ్ళిన రోజు క్లైమేట్ చాలా బాగుండే. సో నేను చూసి వావ్ అనుకుంటున్నాను. కింద ఉన్న రోడ్ అదంతా చూస్తే ఏదో అనుకొని భయపడ్డాము. బట్ ఇట్ వాస్ వెరీ నైస్. పైకి వచ్చిన తర్వాత వ్యూ చాలా నచ్చింది మాకు. వెళ్దామా ఇప్పుడు? ఆ కెఫేకి ఇక్కడే ఉందామా? ఎవరు వద్దన్నారు? చెప్పు ఇప్పుడు. లాస్ట్ హౌస్ లో వాటర్ మనకు దగ్గర అనిపించింది కదా, ఇది కొంచెం దూరం అనిపిస్తుంది. యా, అంటే వ్యూ బాగుంది. కాకపోతే వ్యూ బాగుంది కొంచెం అంటే అక్కడ కంప్లీట్లీ వాటర్ ఉండే. అవును. ఇక్కడ వాటర్ ప్లస్ ఇంకేదో ఉంది. అంటే అక్కడ కంప్లీట్లీ వాటర్ ఉండే. అవును. ఇక్కడ వాటర్ ప్లస్ ఇంకేదో ఉన్నాయి. హాస్యం సరదాగా ఉండాలి శాస్త్రి గారు. గట్టిగా చెప్పాలి మనం, ఎందుకంటే మన దగ్గర మైక్స్ లేవు. ఓ కొనుక్కో మరి మైక్. కొనాలి. 5000 ఉంది. మీరు హెల్ప్ చేస్తే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. కొనాలి. 5000 ఉంది. మీరు హెల్ప్ చేస్తే. సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తే కొనుక్కో. యా, ఐ హ్యావ్ టు. బాగుంది. ఫోటోస్ దిగుదామా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సూపర్ ఉంది. ఈ వ్యూ ఒకటైతే చాలా బాగుంది యాక్చువల్లీ. రూఫ్ టాప్ కాబట్టి బాగుంది. లష్ కెఫే. నేను ఇక్కడ పోజిస్తుంటే అటు తీస్తుంది వీడియో. వీడియో ఆపొద్దు. వీడియో రన్ చేయి. నేను ఏది బట్టి కట్ చేసుకుంటాం. మనకి న్యాచురల్గా వస్తాయి. మనదంతా యాక్టింగ్. నీ పక్కన లష్ కెఫే కూడా వస్తుంది. మనదంతా యాక్టింగ్ కాదనమాట. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. పక్కన రాళ్ళు రప్పలే కొంచెం బాగాలేదు చూడండి. ఇదే కొంచెం ఏదైనా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ పార్క్ ఉంది. కదా, ఈ పార్క్లో పిల్లల్ని వదిలేసి మీరు ఇక్కడికి వచ్చి కాఫీ తాగాలన్నమాట. పెళ్ళైన వాళ్ళు. మనం కాదు, వీఆర్ బ్యాచ్లర్స్. అప్పుడు పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఇక్కడ నుంచి చూసుకోవాలా? ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఏమన్నా అయితే ఇక్కడ నుంచి దూకాలన్నమాట. దున్కు మరి నువ్వు చేసి చూపించు ట్రయల్. సరే, ఫ్యూచర్ కోసం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయజాను. నువ్వు కూడా చేయరా నాతో బట్ నువ్వు కూడా నెక్స్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. కెఫే ఫుడ్ విషయానికి వస్తే టేస్ట్ సూపర్ ఉంది. నాకు బాగా నచ్చింది. మేము తీసుకున్న 2 చాలా బాగున్నాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ దట్ సాస్. వాళ్ళు ఇచ్చిన ప్రైస్ అండ్ క్వాంటిటీ ఇట్స్ వెరీ రీజనబుల్ అనిపించింది. ఇంతకుముందు నాకు ఇచ్చిన స్మూతీలో ఇది లేదు, లీఫ్ లేదంట. ఓకే, మళ్ళీ నాకు నీకేమో ఎక్కువ క్వాంటిటీ ఇచ్చింది, నాకేమో చూసారు కదా, బ్లూబెర్రీ స్మూతీ చాలా నచ్చింది నాకు. బ్లూబెర్రీస్ జనరలీ నాకు చాలా ఇష్టం. సో అదైతే నాకు ఫేవరెట్ అని చెప్పాలి ఈ కెఫేలో. ఈసారి ఎప్పుడు వెళ్ళినా డెఫినెట్లీ తీసుకుంటాను. 4 o'clockకి వెళ్తే గోల్డెన్ అవర్ అండ్ ఆల్సో ఈవినింగ్ సన్సెట్ కవర్ చేయొచ్చు. దాని తర్వాత నైట్ కూడా ఉండొచ్చు. నైట్ వ్యూ కూడా అసలు మస్తు ఉండే. నాకు బాగా నచ్చింది. ఇంకా అక్కడి నుంచి లైట్స్, దుర్గం చెరువు బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది.
మేము చాలాసేపు ఉండే అప్పటికి 2-3 అవర్స్ ఉన్నాము. ఇంకా ఉండాలని కూడా అనిపించింది. బట్ నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్దామని ఇంకొచ్చేసాము. మా బిల్ అమౌంట్ వచ్చేసి 1010 రూపీస్ అయింది. సో మేము తీసుకున్న ఐటమ్స్కి రీజనబుల్ అనిపించింది కెఫే ప్రైజెస్కి విత్ ద వ్యూ. అండ్ కింద కూడా ఇట్ వాస్ వెరీ నైస్. ది అంబియన్స్ ఇస్ సో గుడ్. కింద కూడా చాలా బాగుంది, ఈవినింగ్ కానీ నైట్ వ్యూ కానీ. సో నాకు పర్సనల్లీ ఈ కెఫే నచ్చింది అండ్ ప్రైజెస్ కూడా మంచిగా అనిపించినాయి. డూ డెఫినెట్లీ ట్రై ఇట్. అండ్ ఇక్కడ డెజర్ట్స్ నాకు బాగా అనిపించినాయి, డెజర్ట్స్ అండ్ స్మూతీస్. ఎస్పెషల్లీ ఇక్కడ స్టాఫ్ కూడా నాకు చాలా మంచిగా అనిపించారు. దే వర్ వెరీ పొలైట్. అండ్ మేము ఎంతసేపు ఉన్నా అక్కడ ఏం అనలేదు. బట్ మేము చాలా ఎక్కువ పిక్స్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాము పైన, ఎందుకంటే దట్ డే ఇట్ వాజ్ లిటిల్ ఎంటీ. సో క్రౌడ్ అంత లేదు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ మేము వచ్చిన ప్లేస్ నయనతార. ఇట్స్ అ కంప్లీట్ వెజ్ రెస్టారెంట్. అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉందన్నమాట ఇక్కడ. ఫాస్ట్ ఫుడ్, నాకు పావ్ బాజీ ఇవన్నీ కనిపించినాయి. నెక్స్ట్ పిజ్జాస్, బర్గర్స్, పరాటాస్, ఇంకా అన్నీ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ రీజనబుల్. మాదాపూర్ కరాచీ బేకరీ పక్కనే ఉంది మెయిన్ రోడ్ మీద. ఫస్ట్ వితౌట్ స్పెక్స్ బాగుంటాం. నా ఫ్రెండ్ అప్పుడప్పుడు అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటుంది అనమాట, సిచ్యువేషన్కి సంబంధించకుండా. సో అంతే, మన ఫ్రెండ్స్ అంతే ఉంటారు. సో ఇక్కడ మేము తీసుకునేది ఏంటంటే మ్యాంగో జ్యూస్, మలై బన్ అండ్ ఇంకా చాక్లెట్ బన్ అంట. చాక్లెట్ బన్ అయితే వేస్ట్ దండగా, అది జస్ట్ కొనుక్కుని న్యూటెల్లా పెట్టారు దాంట్లో, అంతే, ఏం లేదు. మలై బన్ కొంచెం డిఫరెంట్ ఉండే. మ్యాంగో జ్యూస్ వాజ్ గుడ్. ఆ రోజు ఫుల్ క్రౌడెడ్ ఉండే బికాజ్ వీకెండ్ కాబట్టి, ఫ్రైడే. అసలు ప్లేసే దొరకలేదు మాకు. లిటరలీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము ఆ మలై బన్ అవి తినడానికి. బట్ స్టిల్ ఇంకా ఫైనల్లీ మాకు మంచి ప్లేస్ దొరికింది సపరేట్గా. లేకపోతే అందరు ఇట్లా షేర్ చేసుకొని కూర్చుంటున్నారు. ఇటు సైడ్ ముగ్గురు అయితే ఇటు వేరే వాళ్ళు, ఇటు వేరే వాళ్ళు. సో అట్లా వద్దనుకొని మేము చాలాసేపు వెయిట్ చేసాం. అప్పటికే ఆల్రెడీ బ్లూబెర్రీ స్మూతీ ఫుల్ తాగాను ఒకటి మొత్తం. సో ఇంకా నాకు మొత్తం స్వీట్ ఉండే. బట్ ఇది టేస్ట్ చేద్దామని ఇక్కడ దాకా వచ్చాము కదా, మళ్ళీ ఎప్పుడు వస్తామని చెప్పి తీసుకున్నాము. బట్ అప్పటికే నాకు ఫుల్ వెగట్లాగా వచ్చింది స్వీట్ అంటే. అన్నీ టేస్ట్ చేసి ఆల్రెడీ స్వీట్ అయిపోయిందని పావ్ బాజీ తీసుకున్నాము టు బ్యాలెన్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వస్తాం బాబు, నమస్కారం.